హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్ నేవీ సంబంధించి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కూల్ నేవల్ షిప్ రిపేర్ యార్డ్ పోర్ట్ బ్లేర్ సంబంధించి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకి ఇది వరకు ఎప్పుడూ కూడా ఇండియన్ నేవీ అంటే నేవల్ డాక్యార్డ్ అలాగే ఎన్ఎస్ఆర్వై సంబంధించి అప్రెంటిస్షిప్ అనేది మనకి ముంబై, విశాఖపట్నం అలాగే ఎన్ఎస్ఆర్వై కొచ్చి, ఎన్ఎస్ఆర్వై కార్వార్ ఉండేవి. ఇప్పుడు కొత్తగా మనకి అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ అనేది లాస్ట్ 2 years బ్యాక్ ఏర్పడింది. సో ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే తీశారు. సో ఆ నోటిఫికేషన్ యొక్క వివరాలు అన్నీ కూడా మనం పూర్తిగా చూద్దాం. అలాగే మన యొక్క డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం మీరు చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అయితే ఉంటుంది. ఇందులో ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇది వచ్చేసరికి మీకు నేవల్ షిప్ రిపేర్ యార్డ్ పోర్ట్ బ్లేర్లోనే మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఓన్లీ 1 year ట్రైనింగ్. సో ఇది ఫస్ట్ టెక్నికల్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఫర్ 1 year ఐటీ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్. సో 2024కి 25కి గాను ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు జాయినింగ్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పటి నుంచి ఇది అడ్మిషన్స్ ఉంటాయి అంటే జాయిన్ అవుతారు అనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఏ ట్రేడ్స్ ఉన్నాయనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఫిట్టర్, ఐటీఐ ఫిట్టర్ చేసి ఉన్న వాళ్ళకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ అంటే ఐసిటిఎస్ఎం, ఐటీఈఎస్ఎం చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రీషియన్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మెకానిక్ డీజిల్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. మెషినిస్ట్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. పాసా అంటే అందులో కోపా ట్రేడ్ చేసిన వాళ్ళు, కంప్యూటర్ ఆపరేటెడ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. వెల్డర్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకొక డౌట్ ఏంటి అంటే ఇన్ కేస్ 1 year కష్టపడి ఏదో విధంగా అక్కడ అప్రెంటిస్షిప్ చేసేస్తాం. ఇన్ కేస్ నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నమో లేకపోతే నేవల్ డాక్యార్డ్ ముంబై నోటిఫికేషన్ పడితే మేము ఆ రిక్రూట్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు. లేదా మేము అండమాన్ రిక్రూట్మెంట్కే మేము ఎలిజిబిలిటీయా అనేది కూడా ఉండొచ్చు. సో మీరు అక్కడ అప్రెంటిస్షిప్ చేస్తే ఎనీ నేవల్ అప్రెంటిస్షిప్ అంటే నేవల్ డాక్యార్డ్లో పడితే మీరు డెఫినెట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ముంబై అయినా, వైజాగ్ అయినా, కార్వార్ అయినా ఏ నోటిఫికేషన్ పడినా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ టోటల్గా ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. ఆ వెబ్సైట్లో మీ డీటెయిల్స్ అయితే ఉంటాయని చెప్పారు. అండ్ నేషనాలిటీ అండ్ క్యారెక్టర్ ఖచ్చితంగా ఇండియన్ నేషనల్ అయి ఉండాలి డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ మీకు అంతా వెరిఫికేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ అనేది ఉండాలి. అది క్లీన్గా ఉండాలి. ఇన్ కేస్ ఏమైనా పోలీస్ వెరిఫికేషన్ కరెక్ట్గా లేకపోతే మిమ్మల్ని సెలెక్ట్ అయినా కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు అని క్లియర్గా ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఐటీఐ ట్రేడ్స్, ఐటీఐ పాస్ అయి ఉంటే చాలు. ఇంకా ఏజ్, చాలామందికి ఇక్కడ మెయిన్ క్రైటీరియా ఇదే. ఎందుకంటే కొన్ని కమెంట్స్ ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క దానికి ఏజ్ లిమిట్ లేదు, ఒక్కొక్కటి 21 years వరకు అలా ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ఏజ్ లిమిట్ అనేది ఇవ్వలేదు. ఓన్లీ మినిమం ఏజ్ 18 years ఇచ్చాడు. అంటే ఇప్పుడు 16 years 17 years ఐటీఐ అయిపోయి 16-17 years ఉంటాయి. కానీ అలా కాదు, వాళ్ళు ఎలిజిబిలిటీ లేరు. మినిమం ఏజ్ లిమిట్ ఈజ్ 18 years. అంటే 18 years కంపల్సరీగా ఉండాలి. 18 years దాటిన వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ ఫిజికల్ ఫిట్నెస్ మామూలుగానే ఉంటుందన్నమాట. ప్రీవియస్ ట్రైనింగ్, ఇంతకుముందు ఎప్పుడైనా అప్రెంటిస్షిప్ చేసి ఉంటే అది నేవల్ అప్రెంటిసే కాదు, ఎనీ ప్రైవేట్ కానీ ఈ సెంట్రల్ గవర్నమెంటా లేకపోతే పబ్లిక్ సెక్టరా ఎక్కడైనా అప్రెంటిస్షిప్ చేసి ఉంటే
మీరు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. అండ్ రిజర్వేషన్ వేకెన్సీ అనేది యాజ్ యూజువల్గా ఎస్సీకి కొన్ని, ఎస్టీకి కొన్ని, ఓబీసీకి కొన్ని, అన్రిజర్వ్డ్ కొన్ని, మేల్ ఫీమేల్ టోటల్ ఓవరాల్గా హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే డిజేబుల్ పర్సన్స్ కూడా రిజర్వేషన్ అనేది యాజ్ యూజువల్గా ఉంటుంది. ఇక స్టైఫండ్ మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి స్టైఫండ్ ఎంత ఇస్తారు అనేది ఉంది. ఇక్కడ అప్రెంటిస్‌షిప్ యాక్ట్ ప్రకారంగా 7,000 పర్ మంత్ అనేది మీకు స్టైఫండ్ అనేది ఇస్తారు. ఇంకా మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ ప్రాసెస్. మీకు మెరిట్ లిస్టు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీ 10th క్లాస్ మార్క్స్ అలాగే మీ ఐటీఐ మార్క్స్ తీసుకొని మీకు మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు మార్క్స్ బట్టే. ఓకే, ఎవరైతే వ్యాలిడ్ అప్లికేషన్స్ చూసుకుంటారో ఆ వ్యాలిడ్ అప్లికేషన్స్ బట్టే మీకు ఇంతమంది ఒక పోస్ట్కి ఒక 10 మందిని చొప్పుని తీయటం అయితే జరుగుతుంది. అది పర్సంటేజ్ డిపెండింగ్ ఆన్. సో అదే ఇచ్చారు ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది ఈ విధంగానే తీస్తామని. సో ఇన్ కేస్ ఒకవేళ మార్క్స్ అన్నీ ఈక్వల్గా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది చూస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉన్నది. ఇన్ కేస్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈక్వల్గా ఉంటే మన పేరు యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అది కూడా చూస్తారు. ఈ ట్రైనింగ్ అనేది 1 అక్టోబర్ 2024 నుంచి స్టార్ట్ అవ్వచ్చని ఇక టెంటేటివ్గా చెప్పడం అయితే జరిగింది. ఇక ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా మనమే పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు, ఇంట్రెస్ట్ లేకపోతే ఇక లోకల్లో ఏదైనా చేసుకుందాం అనుకుంటే లోకల్లో చేసుకోవచ్చు. ఇంకా బోటింగ్, లాడ్జింగ్ అన్నీ కూడా మనమే చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా ఫిల్లింగ్ అప్ ఆన్లైన్ అప్లికేషన్. ఫస్ట్ అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో 100% ప్రొఫైల్ని రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఫోటో, సిగ్నేచర్, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇది ఎంప్లాయ్మెంట్ ఇంకా రాలేదు, ఈరోజు వస్తుంది. సో వచ్చిన తర్వాత ఆన్లైన్కు వస్తుంది. ఆన్లైన్కి వచ్చిన తర్వాత ఎలా అప్లై చేయాలి అనేది కూడా స్టెప్ బై స్టెప్ అనేది నేను చెప్తా ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోస్ అండ్ మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉండాలి కంపల్సరీగా. అండ్ ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలన్నమాట మీరు. థర్డ్ పార్టీ అంటే మీకు ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది, అందులో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు టైం అయితే మినిమం 21 డేస్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది మండే నుంచి ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో ఇది ఎన్ఎస్ఆర్వై పోర్ట్ బ్లేర్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ ఫస్ట్ బ్యాచ్ ఇది. మీకు ఇంకో డౌట్ ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ కదా మేము జాయిన్ అయితే మాకు జాబ్స్ వెంటనే ఇచ్చేస్తారా అంటే అది మనం చెప్పుకోలేము. ఇన్ కేస్ ఇచ్చేయవచ్చు, లేదు అంటే వాళ్ళు మళ్ళీ రిక్రూట్మెంట్ ఇచ్చి రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుంటాం అని కూడా చెప్పవచ్చు. ఇది టోటల్ ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.